హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడ, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టి నీ కృపతో నింపిన దేవాది దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. సర్వాధికారి, ఆశ్చర్యకరుడా తండ్రి, ఈ యొక్క వారం కూడా ప్రభా, ఎవరైతే నీ యొక్క బిడ్డలు తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తిమంతుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, నీ కార్యం జరిగించుకోనండి దేవా తండ్రి. ప్రభా, నాతో మాతో అందరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి దేవా. సహాయంను దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఆదికాండము 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానం లేని వాడనే పోవచ్చున్నానే. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం, యేసయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా? ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, యేసయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా? చూస్తుండగానే 2025 చివరి వారానికి వచ్చాం, చివరి నెలలోనికి వచ్చేసాం. ఇంకా కొన్ని వారాలలోనే ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది. ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది కదా అండి. కానీ మనలో ఈ సంవత్సరం అంతా నేనేం సాధించాను, వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఈ సంవత్సరం గడిచిపోయింది. నువ్వు ప్రశ్నించుండొచ్చు దేవుణ్ణి, యేసయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు నా వాగ్దానం నెరవేర్పు, ఇంకా ఎన్ని సంవత్సరాలు నా ఆశీర్వాదం కోసం నేను ఎదురు చూడాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభా? అబ్రహాముకు దేవుడు ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తారు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, మీ బంధువులను, మీ యొక్క ఇంటి వారిని, మీ యొక్క దేశమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అబ్రహాం అని చెప్పారు. ఆ యొక్క మాటను దేవుడు తన యొక్క 75వ సంవత్సరంలో దేవుడు చెప్పారు. కానీ అబ్రహాముకు 15వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు మరలా ప్రత్యక్షమయ్యి మీ మాట మాట్లాడుతున్నారు. అబ్రహామా భయపడకు, నేను నీ బహుమానము నీ కేడమని చెప్పినప్పుడు అబ్రహాము చెప్తారు, ప్రభా నువ్వు నాకు ఏమిచ్చినానే, ఏమిటయ్యా నేను సంతానం లేకుండా అయిపోతున్నానే. అబ్రహాము కూడా మనలాగే ఎన్ని సంవత్సరాలు ప్రభా? అబ్రహాము ఈ మాట చెప్పేటప్పటికి అబ్రహాము వయసు 85 సంవత్సరాలు. ఆ వాగ్దానం ఇచ్చారు దేవుడు, ఆ వాగ్దానం ఇచ్చారు. తను ఎంతగానో దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో తన బంధువులని, ఇంటి వారిని, దేశమును, తండ్రి ఇంటిని అందరినీ వదిలేసి అబ్రహాము దేవుడి మీద నమ్మకంతో ఆ వాగ్దానమే ఆస్తిగా పట్టుకొని అబ్రహాం వచ్చారు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా ఆ వాగ్దానం నెరవేరట్లేదు. కానీ దేవుడు అబ్రహామును వాగ్దానం కోసమే సిద్ధపరచట్లేదు. కానీ దేవుడు ఆ యొక్క సిద్ధపాటులో అయ్యో ఏం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు ప్రభా అని అడుగుతున్న అబ్రహాముని దేవుడు వదిలేశారా?
దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నారంటే ఆదికాండము 15వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. ఆదికాండము 15వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూద్దాము. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నా వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగొగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అర్థమైంది కదండి. నేను ప్రభా నువ్వు ఎన్నిచ్చినా ఏమి, నేను సంతానం లేకుండా అయిపోతున్నానే, నా పరివారంలో పరివారంలో ఒకరు వారసుడిగా వస్తాడేమో, వారసుడిగా ఉంటాడేమో అని చెప్పినప్పుడు అబ్రహామును వెలుపలికి తీసుకొచ్చి దేవుడు, నీకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నీ చేతనైతే లెక్క పెట్టు, ఆ లెక్క నీ సంతానాన్ని అంతగా చేస్తానన్నప్పుడు ఆ మాటకు యెహోవా నువ్వు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, ఇంకా ఎన్ని సంవత్సరాలయ్యా, ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చిన వాగ్దానం, నా ఆశీర్వాదానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను వేచి ఉండాలి ప్రభా. దేవుడిని నమ్ము. నువ్వు నన్ను నమ్మినట్లయితే, దేవుణ్ణి మనం నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా ఆ యొక్క వాగ్దానాన్ని మనం ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లు దేవుడు చేయగలరు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, యేసయ్య ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా? అసలు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు, ఎందుకు దేవుడు ఆశీర్వాదానికి, ఆ వాగ్దాన నెరవేర్పుకి, ఆ వాగ్దానం ఇచ్చిన దానికి, వాగ్దాన నెరవేర్పుకు ఎందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందో మనము 3 విషయాల్లో ఈ రోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగం అంశం, యేసయ్య ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా? మొట్టమొదటిగా మనం చూస్తే, ఎందుకు వాగ్దాన నెరవేర్పుకు సంవత్సరాలు పడుతుంది కదా. దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దాన నెరవేర్పుకి మనం ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ వాగ్దానం పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేరడానికి ఎందుకు అనేక సంవత్సరాలు పడుతుంది? ఈ ప్రశ్న మనలో అనేక సార్లు మన జీవితంలో వచ్చుంటది. అనేక సార్లు మనలో మనం అడిగి ఉంటాం, అనేక సార్లు దేవుణ్ణి ప్రశ్నించా ఉంటాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఏమని చెప్పారు? 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అబ్రహాము అని చెప్పిన వాగ్దానం, అది నెరవేరడానికి అబ్రహాముకి 100వ సంవత్సరంలో ఆ యొక్క వాగ్దానం ఇస్సాకుని దేవుడు ఇచ్చారు. మధ్యలో 25 సంవత్సరాలు పట్టింది. దేవుడు తలుచుకుంటే 75వ సంవత్సరంలోనే ఆ యొక్క దేవుడి మీద నమ్మకంతో బయటకు వచ్చేసాడు కదా, వాళ్ళ బంధువుల్ని, తండ్రి ఇంటిని, దేశాన్ని వదిలి. అప్పుడే దేవుడు ఇవ్వచ్చు కదా. కానీ ఈ 25 సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముని దేనికోసం, ఏ విధంగా సిద్ధపరచారో తెలుసా? ఒక వాగ్దానం కోసమే దేవుడు సిద్ధపరచలేదు. కానీ ఎలాగైతే పూర్తిగా దేవుడి వైపు మాత్రమే, అప్పటి వరకు లోకం వైపు చూశాడేమో, విగ్రహాల వైపు చూశాడేమో, పూర్తిగా దేవుడి వైపు మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసం ఉండేటట్లు దేవుడు సిద్ధపరచాడు. అంతేకాకుండా ఒక్క కుమారుణ్ణి దేవుడికి ఇవ్వడానికి కూడా వెనుదిరగని పరిపూర్ణమైన విశ్వాసాన్ని అబ్రహాముకు దేవుడు కలుగజేశారు. అంతేకాదు, మనందరికీ తెలుసు, విశ్వాసములకు తండ్రి అని అబ్రహామును చెప్పుకునేటట్లుగా అటువంటి విశ్వాసాన్ని దేవుడి మీద కలిగించే వ్యక్తిగా దేవుడు అబ్రహాముని సిద్ధపరిచారు. మనం కూడా చాలా సార్లు ప్రశ్నిస్తూ ఉంటాం కదా, ఎందుకు ప్రభా నా వాగ్దాన నెరవేర్పు కోసం సంవత్సరాలు పడుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటాం కదా. దేవుడు చెప్తున్నారు, దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడం చాలా చిన్న విషయం అండి. కానీ నువ్వు నేను ఆశీర్వాదం పొందుకొని ఇక్కడే సంతోషంగా ఉండడం కాదు, ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని నెరవేరడం కోసం దేవుడు ఎందుకు సిద్ధపరుస్తున్నాడో తెలుసా? నిన్ను పరలోకంలో కూడా ఉండడం కోసం, ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం కోసం, ఇంకా ఆయన మీద విశ్వాసం కలిగి ఉండడం కోసం ఆ వాగ్దాన నెరవేర్పులో దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు. ఆ సిద్ధపాటు అనేది ఎక్కడ ఎవ్వరికి రాని ధన్యత
అండి. ఆ ధన్యత ఎవరైతే అబ్రహాములాగా విశ్వాసంతో నమ్మకంతో దేవుడి మీద నమ్మిక ఉంచి ఎవరైతే చూస్తూ ఉంటారో వారు తప్పక ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అర్థమైందా? ఎందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాగ్దాన నెరవేర్పు కోసం? ఆ ఫస్ట్ పాయింట్ లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే లోకము కాదు దేవుని చిత్తం గొప్పదని మనం తెలుసుకోవడానికి కదా. లోకము కాదు దేవుని చిత్తం గొప్పది. అబ్రహాముకి నీ దేశాన్ని, నీ బంధువులను, నువ్వు తండ్రి ఇంటిని, నీ యొక్క దేశాన్ని అన్నిటిని వదిలేసి, బంధువులను వదిలేసి రమ్మని చెప్పింది ఎవరండి? దేవుడు కదా. కానీ అక్కడ 12వ అధ్యాయంలో దేవుడు 2వ వచనంలో చెప్పారు, 1-2 వచనాల్లో దేవుడు చెప్పారు. కానీ 12వ అధ్యాయం 10వ వచనం వచ్చేటప్పటికి అక్కడ ఎక్కడికైతే అబ్రహాము వెళ్ళిపోయాడు, బేతేలు ఆ హాయి పట్టణానికి మధ్యలో వెళ్ళి అక్కడ బలిపీఠం కడతారు దేవుడికి. ఆ బలిపీఠం కట్టినప్పుడు ఇంకా దక్షిణపు దేశం గుండా అబ్రహాము వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఆ దేశంలో కరువు భారంగా ఉంది. ఆ దేశంలో ఉండలేకపోయారు. కరువు వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? అబ్రహాము. ఎవరి మాట నమ్మి అబ్రహాము బయలుదేరాడు? దేవుడి మాట నమ్మి కదా. దేవుడు వెళ్ళమంటేనే కదా. కానీ ఆ కరువులో తన సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయారు అబ్రహాం. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ సారా చక్కనిదిగా ఉన్నప్పుడు, నువ్వు నా చెల్లివని చెప్పినప్పుడు ఆ యొక్క ఫరో ఆమె భార్యగా ఉండడం కోసం సారాని తీసుకొచ్చారు. ఆ ఇంటికి, ఫరో ఇంటికి తీసుకొచ్చేసారు. ఫరో ఇంటికి తీసుకురాగానే ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఆ ఫరో సారా వలన ఆ ఫరో ఇంటిలో వాళ్ళందరికీ బహువేదన కలిగిందంట. అప్పుడు ఆ ఫరో తెలుసుకొని ఎవరు ఈవిడ అని చెప్పినప్పుడు, నా భార్య అని చెప్పినప్పుడు, మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఆ యొక్క అక్కడున్న పని వారికి, ఆ సైన్యాన్నంతరికి ఫరో ఆజ్ఞాపిస్తారంట, వీరికి కలిగిన వారందరినీ ఇక్కడి నుంచి సమస్తాన్ని పంపించి వేయండి. చూడండి, ఒక్కసారి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం కూర్చోబెడతాం, మనకు వాళ్ళని అతిథి మర్యాదలు చేస్తాం, అంతా చేస్తాం. కానీ వారిని ఎంతగానో ఫోర్స్గా మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే ఎంత అవమానపడతారు. అబ్రహాముకి అదే జరిగిందండి. అబ్రహాము కరువులో దేవుడి మాట వినకుండా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ యొక్క ఫరో సమస్తాన్ని పంపివేయండి, పంపించేసేయండి వాళ్ళని అని చెప్పి అవమానం పొందాడు. మరలా అబ్రహాము ఎక్కడైతే బలిపీఠాన్ని కట్టాడో బేతేలు హాయి మధ్యలో ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట కదా. అబ్రహాముని దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడో తెలుసా? అదే విధంగా దేవుడు మనల్ని కూడా ఈ లోకం కాదు దేవుని చిత్తం నెరవేర్చడం గొప్పది, దేవుడి వైపు నేను దేవుడితో ఉండడం గొప్ప విషయము అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు నేను కూడా వాగ్దానానికి ఇంకా ఒక మెట్టు దగ్గరగా వెళ్తామని ఆ దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్ లో సెకండ్ బి చూసినట్లయితే నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి. అబ్రహాముకి అప్పుడే 86 సంవత్సరాలు, ఆ ఇష్మాయేలు జన్మించారు, 99 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, అబ్రహాము వచ్చే సంవత్సరం కల్లా సారా నీకు ఒక కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పినప్పుడు మనం అందరం అనుకుంటాం కదా, మొట్టమొదటిగా నవ్వింది సారా అని. కానీ మొట్టమొదటికి ఎవరు నవ్వారో తెలుసా అండి? అబ్రహాము నవ్వారు. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కనున అని తన మనసులో అనుకొనెను. సాగిలపడినవి తన మనసులో ఆ విధంగా అనుకున్నారంట. 100 ఏళ్ల వానికి, అయ్యో తను నమ్మలేని స్థితి. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం ఇచ్చారు, 24 సంవత్సరాలు అయిపోయింది, ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి ఏ సూచన లేదు అని తన మనసులో నవ్వి సాగిలపడి నవ్వుతున్నాడంట. కానీ ఆ యొక్క నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చారు? ఆదికాండం 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే, ఆ యొక్క కాలం వచ్చినప్పుడు ఆ తర్వాతి సంవత్సరంలో దేవుడు అబ్రహాముకి సారాకు ఇస్సాకును అనుగ్రహించారు కదా. ఆ యొక్క అక్కడ నమ్మలేదు దేవుడు చెప్తున్నప్పుడు. కానీ
ఆ యొక్క సంవత్సరంలోనే ఆ నమ్మని స్థితి నుంచి దేవుడు తప్పకుండా ఏదైనా చేయగల సమర్థుడని నమ్మే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చారు. మనము కూడా చాలా సార్లు మన పరిస్థితులు చూసి దేవుడి వాగ్దానాన్ని మర్చిపోతాం. దేవుడి వాగ్దానాన్ని ఇంకా జరగదులే, నా జీవితం ఇంతే ముగియబడుతుందిలే అని అనుకుంటాం. కానీ దేవుడు నీతో నాతో చెప్తున్నారు, వాగ్దానం నెరవేర్పు కోసం ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని తీసుకొస్తున్నాను, అందుకే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే, మన ఎడల దేవుడి తలంపులు గొప్పవి. నమ్ముతామా? మన ఎడల దేవుని తలంపులు చాలా గొప్పవండి. దేవుని దూత 99 సంవత్సరాల వయసులో అబ్రహాం దగ్గరకు వచ్చి, వచ్చే సంవత్సరం కల్లా నీ భార్య అయిన శారా కుమారుని కంటది, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వాడు, అంతా అయిపోయింది. కానీ ఒకటి చెప్తున్నాను, ప్రభా, నా కుమారుడైన ఇష్మాయేలు నీ సన్నిధిలో ఉండేటట్లు నాకు అనుగ్రహించు ప్రభా. దేవుడేమో నీకు కుమారుడు ఇస్తారు, నీకు ఆ నిబంధన నేను ఆ కుమారుడి ఎడల జరిగిస్తానని దేవుడు చెప్తుంటే, అబ్రహాము తలంపులేమో ఇష్మాయేలు ఎడలో ఉన్నాయి. అప్పటికే ఇష్మాయేలుకి 13 సంవత్సరాలు వచ్చేసాయి. ఇష్మాయేలు గురించి ఆలోచిస్తున్నాడు కదా. మన తలంపులు, దేవుని తలంపులు ఎప్పుడు కూడా వ్యత్యాసంగా ఉంటాయి. మనం ఈ పరిస్థితుల్ని చూస్తూ ఉంటాం. అబ్రహాం కూడా దేవుడు ఆ మాట చెప్తున్నా కూడా అతను మాత్రం ఇష్మాయేలు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నువ్వు నేను కూడా దేవుడు నా ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారు అని నువ్వు ఎంతగానో విశ్వసిస్తావో, విశ్వసించడం కోసం, ఇంకా ఆయన మీద నమ్మకం ఉంచడం కోసం, నేను ఈ లోకానుసారంగా ఈ పరిస్థితులను బట్టి నేను ఆలోచిస్తున్నాను, కానీ దేవుడు నా ఎడల కలిగి ఉన్న తలంపులు గొప్పవని నువ్వు విశ్వసించడం కోసం దేవుడు నీ వాగ్దాన నెరవేర్పు కోసం ఆలస్యం చేస్తున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే, నీవు విశ్వసిస్తే వాగ్దానం నెరవేరేదాకా దేవుడు నిన్ను విడిచిపెట్టరు. ఈ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. నువ్వు నేను ఆయన మీద నమ్మిక ఉంచాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. ఇంకెప్పుడు నా ఆశీర్వాదం, ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషం, ఇంకెప్పుడు ఆ వాగ్దానంగానే ఉంటుందా, ఆ వాగ్దానాన్ని నేను అనుభవిస్తానా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ హృదయంలో ఒక ఆలోచన ఉండాలి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. మనకి వాగ్దానం చేసింది ఎవరండి? నమ్మదగిన దేవుడు. మనం ఏదైతే ఒప్పుకున్నామో దేవుడు తప్పక సహాయం చేస్తాడని వాటిని గట్టిగా మనము నిశ్చలంగా పట్టుకుందాం. ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం, మీరు దేవుని చిత్తము నెరవేర్చు వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను ఓపికతో దేవుని కార్యం కోసం విశ్వసిస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క సంవత్సరాలు కూడా నీకు వ్యర్థమవండి. ప్రతి విషయంలో ప్రతిరోజు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు. మన యొక్క వాక్య ప్రసంగాంశం, యేసయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావా? మొట్టమొదటిగా, ఎందుకు వాగ్దాన నెరవేర్పుకు సంవత్సరాలు సమయం పడుతుంది? రెండవదిగా, దేవుడు తన సమయంలో మనల్ని హెచ్చిస్తే గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవుడు మనల్ని తన సమయంలో, ఆయన యొక్క సమయంలో, ఆయన చిత్తానుసారంగా మనల్ని దేవుడు హెచ్చిస్తే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి చూద్దామండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు కాలము గడిచిన వృద్ధులైరి. మనందరికీ తెలుసు జకరియా, ఎలిజబెత్. మనము వారి యాజకుల కుటుంబం. జకరియా యాజకత్వం చేస్తున్నారు. మనం ఈ యొక్క కాలంలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు కదా. వారి జీవితంలో ఒక లోటు ఉంది. వారికి కుమారులు లేరు, వారికి సంతానం లేదు, గొడ్రాలైపోయింది. కానీ దేవుడు వారికి తగిన సమయంలో బాప్తీసం ఇచ్చి యోహానును వారికి అనుగ్రహించి ఆయన గురించి ఏం చెప్పారు? ప్రభువు మార్గము సరళము చేయు వ్యక్తి అని ఆ బాప్తీసం ఇచ్చి యోహానుకి దేవుడు అనుగ్రహించారు. ఒక వాక్యాన్ని యోహాను గురించి చదువుదామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, దేవుడే
బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ఈ విధంగా మాట్లాడుతారు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవారు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కదా, అంత గొప్ప దేవుడు తగిన సమయంలో ఆ యొక్క వారికి వృద్ధులైన వారికి సహాయం చేశారు కాబట్టి అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. నా జీవితంలో ప్రభా ఇంకా ఎప్పుడయ్యా, ఎన్ని సంవత్సరాల ప్రభా అని అనుకుంటున్నా, నా జీవితంలో దేవుడు తగిన సమయంలో ఆశీర్వాదాన్ని దయచేసి మనము సంతోషించడమే కాదు, మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి ప్రణాళిక, దేవుడి కోరిక. కాబట్టి దేవుడు మనం ఆయన సమయం కోసం మనం వేచి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నారు. ఆ సెకండ్ పాయింట్ లో కూడా ABC చూద్దామండి. పరిస్థితులు కాదు, దేవుడి శక్తి మీద దృష్టి ఉంచు. మనం అనేక సార్లు వాగ్దాన నెరవేర్పు కోసం ఏం చూస్తామండి? మన శక్తిని చూస్తాం, మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తాం, మన యొక్క స్థితిగతులు చూస్తాం, మన యొక్క క్యాపబిలిటీ చూస్తాం, మన యొక్క టాలెంట్స్ చూస్తాం. కానీ పరిస్థితులను మనం ఏమీ చూడొద్దు. దేవుడి శక్తి, శూన్యంలో సమస్తాన్ని చేసిన దేవుడి శక్తి మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ యొక్క లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అది ఎవరికి చెప్పారు? దేవుని దూత యాజకుడైన జకరియాకి చెప్పారు. కానీ జకరియా ఏం చేశాడో తెలుసా? అదే అధ్యాయము 1వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. 18వ వచనం, జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది ఆ దూతతో చెప్పగా, దూత, నేను నీ దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానం నీకు తెలుపుటకు పంపబడితిని. మరియు నువ్వు నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనమే ఉందినని అతనితో చెప్పాను. ఒక యాజకత్వం చేస్తున్న జకరియా పరిస్థితులు చూశాడు, కానీ దేవుడి శక్తిని చూడాల. మనము కూడా చాలా సార్లు మన పరిస్థితులు చూస్తాం, పరిస్థితులు చూసి లోకానుసారంగా కృంగిపోతాం, ఈ లోకానుసారంగా జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తాం. పరిస్థితులు కాదు, దేవుడి శక్తి మీద ఆధారపడమని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆ సెకండ్ పాయింట్ లో B చూస్తే, అవమానం తీసివేసే దేవుడు నిన్ను కటాక్షిస్తారు. కదా, వారు ఎంతగానో వృద్ధాప్యంలో ఉన్నారు. ఎలిజబెత్, జకరియా, వారికి కుమారులు, వారికి సంతానం లేదు, ఒక అవమానంలో ఉన్నారు. వారే అనేక మందికి ప్రార్థన చేస్తున్నారు, వారే దేవుడికి యొక్క లోకానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నారు. కానీ వారి జీవితంలో ఒక లోటుగా ఉంది. కానీ దేవుడు ఆ అవమానాన్ని తీసేసినప్పుడు, దేవుడు ఆ ఎలిజబెత్కు గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు ఎలిజబెత్ పలుకుతున్న మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 24, 25 వచనాలు. ఆ దినములైన పిన్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు నాకు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండాను. చూసారా అండి, నా అవమానాన్ని నా దేవుడు తీసేశాడు, నా బాధను దేవుడు తీసేశాడని చెప్పి ఆ యొక్క పరిస్థితులు కాకుండా దేవుడి శక్తి వారి జీవితంలో జరిగింది. కాబట్టి దేవుడు ఆ అవమానాన్ని, కటాక్షాన్ని నా జీవితంలో కూడా, ఎలిజబెత్ ఏ విధంగా నా అవమానాన్ని తీసేసి దేవుడి కటాక్షం నేను పొందుకున్నానో, మన జీవితంలో కూడా అయ్యో ఏంటి నీ జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదా అన్న అవమానాన్ని, అన్న బాధను దేవుడు తీసేస్తారు. ఆ సెకండ్ పాయింట్ లో C చూస్తే, సర్వశక్తుడు నీకు గొప్ప కార్యాలు చేస్తారు. నమ్ముతున్నావా అండి? సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఎలిజబెత్, జకరియా అనేక సంవత్సరాల నుంచి ఆ యొక్క గర్భం లేకుండా లోటుతో వారు జీవిస్తున్నారు. వారు యాజక కుటుంబంలోనే ఉన్నారు. కానీ వారికి దేవుడు వారి యొక్క అవమానాన్ని తీసివేసి వారి మీద కటాక్షించి, వారు ఆ యొక్క ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు ఎలిజబెత్ దేవుడితో చెప్తున్న మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 48, 49 వచనాలు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. కదా, ఎలిజబెత్ చెప్తుంది, ఆ వృద్ధాప్యంలో
కుమారుడి గర్భంలో ఉన్నప్పుడు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశారు అని సాక్ష్యం ఇస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడి కదా. నువ్వు నేను ఇటువంటి స్థితి కోసం దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నారు. ఆయన సమయంలో నువ్వు నేను కూడా ఇటువంటి సాక్ష్యం చెప్పడం కోసం, ఆ గొప్ప దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశారు అని మనం చెప్పడం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. సెకండ్ పాయింట్లో డి చూస్తే, దేవుడి చిత్తానుసారమైన ఆశీర్వాదం నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది కదా. దేవుడు తన చిత్తానుసారంగా నీకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దాన నెరవేర్పు తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. కానీ ఆ చిత్తానుసారమైన వాగ్దానం నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది. ఎలిజబెత్ జకర్యాకి దేవుడు అనుగ్రహించారు బాప్తీసం ఇచ్చే యోహాను గురించి. కానీ ఆ బాప్తీసం ఇచ్చే యోహాను గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవచింపబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యము సరళము చేడి. వాగ్దాన పుత్రుణ్ణి వాళ్ళు పొందుకున్నారు. అర్థమైంది కదండి. వారు ఆలస్యమైంది, కానీ వారు దేవుడి చిత్తానుసారంగా వాగ్దానము ప్రవచనాత్మకమైన ఒక కుమారుని కలిగారు. అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ప్రభు మార్గము ముందుగా సిద్ధపరిచే ఒక శబ్దము అని ఆ యోహాను గురించి అనేక మంది సాక్ష్యం ఇచ్చారు, అనేక మంది సంతోషించారు. చివరిగా, ఆలస్యం అనుకుంటున్నావా, గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్పండి, ప్రభా ఇంకా ఎన్ని సంవత్సరాలని ప్రశ్నిస్తున్న నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నారు. ఆలస్యం అనుకుంటున్నావా? గొప్ప ఆశీర్వాదం కోసం దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు అనుకుంటున్నావా? అబ్రహాము జీవితంలో దేవుడు ఆ యొక్క ఆశీర్వాదం 75 సంవత్సరాలు ఇచ్చి 25 సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముని సిద్ధపరిచాడు. ఎంతగానో విశ్వాసమునకు తండ్రిగా అబ్రహాముని దేవుడు సిద్ధపరిచాడు. అంతేకాదు, జకర్యా ఎలిజబెత్ జీవితంలో వారు ఎంతగానో వృద్ధాప్యంలో ఉన్నారు. వారు ఆ యొక్క యాజకత్వం చేస్తున్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, వారి జీవితంలో లోటు ఉంది. కానీ తగిన సమయంలో ప్రవచనాత్మకమైన కుమారుణ్ణి అనుగ్రహించి కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి 6 నెలల ముందు దేవుడు ఈ లోకంలో అబ్రహామును దేవుడు వారికి అనుగ్రహించారు కదా. దేవుడు, నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తున్నారని నువ్వు నేను మరిచిపోకూడదు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా కాపుదల మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఎవరైతే నీ బిడ్డలు ప్రభా ఇంకా ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకా ఎన్ని రోజులు ప్రభా, ఎన్ని సంవత్సరాలు ప్రభా అని ప్రశ్నిస్తున్నారో, ఎన్ని సంవత్సరాలు కాదు, ఎంత ఆలస్యం కాదు, గొప్ప ఆశీర్వాదం కోసం నేను సిద్ధపరుస్తున్నానని నువ్వు మాతో మాట్లాడవయ్యా ప్రభా. ఇంకా నీ వైపు చూడడానికి ప్రభా, ఎలా అయితే అబ్రహాము అవకాశం లేనప్పుడు, నమ్మడానికి కూడా అవకాశం లేనప్పుడు అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని ఏ విధంగా అయితే మాతో మాట్లాడావో తండ్రి, ఆ విధంగా నీ యొక్క కార్యాల వైపు, నీ శక్తి మీద ఆధారపడడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో నిలబెట్టండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి, నువ్వే తోడేయండి, నడిపించండి నా ప్రభా. నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఆలస్యం అనుకుంటున్నావా, లేకపోతే గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నావా? ధైర్యం తెచ్చుకో. గొప్ప ఆశీర్వాదం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి సంతోషంతో ఈ సంవత్సరపు చివరి దినాలలో ఆయన్ని స్తుతించుతూ, ప్రభా తప్పకుండా నేను వచ్చే సంవత్సరం నీ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను ప్రభా అని విశ్వాసంతో, సంతోషంతో ఆయన కృతజ్ఞతలు చెప్పు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఆలస్యం చేయట్లేదు, గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.